తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులందరినీ మెప్పించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెడుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఆయన చేసిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగింది. మొదటి నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పుష్ప సినిమాకి ఆ టైటిల్ ఎలా పెట్టాడు అనే విషయం మీద ప్రతి ఒక్కరిలోనూ ఒక డౌట్ అయితే కలుగుతుంది. ఇక రీసెంట్ గా ఆయన ఈ సినిమా టైటిల్ ని ఎలా పెట్టాడు అనే దానికి క్లారిటీ అయితే ఇచ్చాడు. సుకుమార్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అతన్ని అందరూ తమిళనాడుకు చెందిన వ్యక్తి అని అనుకునేవారట. ఎందుకంటే సుకుమార్ అనే పేరులో తెలుగులో పెద్దగా ఎవరు పెట్టుకోలేదు. తమిళియన్స్ అయితే ఈ పేరుని ఎక్కువగా వాడుతూ ఉంటారనే ఉద్దేశంతో చాలా మంది అతనిని తమిళ్లో మాట్లాడడానికి ప్రయత్నం చేసేవారట. కానీ సుకుమార్ మాత్రం తాను తెలుగు వాడినేనని చెబుతూ తెలుగులో మాట్లాడడానికే ఇష్టపడేవారట. ఇక రీసెంట్ గా పరుచూరి గోపాలకృష్ణ సైతం సుకుమార్ తో తమిళంలో మాట్లాడి నువ్వు తమిళ వాడివి కదా అంటూ అడగడంతో ఆయనకు చాలా వరకు ఆశ్చర్యం కలిగిందట. మొత్తానికైతే సుకుమార్ తెలుగు రాష్ట్రానికి చెందిన వాడినేననే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక పుష్ప సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటా అంటే మొదట ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నారట. ఆయన కొంతమంది ఎర్రచందనం స్మగ్లర్లను కలిసినప్పుడు అందులో ఒక వ్యక్తి పేరు పుష్పరాజ్ అని ఉండడం సుకుమార్ గమనించారట. అందరూ అతన్ని పుష్ప అని పిలుస్తూ ఉండడాన్ని అబ్జర్వ్ చేసిన ఆయన ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ ని పెట్టినట్లుగా తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.